ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకొక సంఘటన చెప్పనా? భయంకరమైన వర్షంలో ఒక వ్యక్తి బయటికి వెళ్ళాలి అర్జెంట్ పని మీద. అతని దగ్గర 2 గొడుగులు ఉన్నాయి. అతను వెళ్ళే హడావుల్లో ఒక గొడుగు తీసుకుని ఆన్ చేసుకుని పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ గుడికి చాలా హోల్స్ ఉన్నాయి. వెళ్ళే దారి మధ్యలోనే భయంకరమైన వాన వల్ల తడిసిపోయాడు. మరొక గొడుగు ఉంది ఇంటికాడ. అది ఫుల్లీ ప్రొటెక్టెడ్, ఏ హోల్ లేదండి, చాలా నీట్గా ఉంది. బహుశా ఆ అంబ్రిల్లా పట్టుకుని వెళ్ళుంటే ఒక్క చుక్క కూడా తడిసేవాడు కాదండి. ఈ హోల్ ఉన్న అంబ్రిల్లా పట్టుకుని వెళ్ళడానికి అతను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాడండి. జలుబు ఫేస్ అయ్యాడు, భయంకరమైన జ్వరంతో బాధపడుతున్నాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ముందు చూసుకుందాం ఒకసారి. కీర్తనలు 118:8 వచనంలో అంటాడు, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ హోల్ ఉన్న అంబ్రిల్లాస్ అందరూ ఎవరో తెలుసండి? మన మనుషులమే అండి. అదే హోలు లేని అంబ్రిల్లా ఎవరో తెలుసండి? దేవుడండి. ఈ మనుషులు ఏం చేస్తారు తెలుసా? మనల్ని ముంచాలని చూస్తారండి, మనల్ని తడపాలని చూస్తారండి, మనల్ని చిన్న చూపు చూస్తారండి, మనల్ని తొక్కేయాలని చూస్తారండి. మనం అనుకుంటాం ఎప్పుడు మనతోడే ఉంటారు, వీళ్ళు మన వెనకాలే ఉంటారు, మన పైనే ఉండి మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారని మనం అనుకుంటాం. కానీ వారి మాటలు ఎలా ఉంటాయో తెలుసా? అవసరానికి కొద్ది చేంజ్ చేసేస్తూ ఉంటారండి. అదే మనము ఈ ఫుల్లీ గొడుగుతో పట్టుకుని మనం వెళ్ళుంటే ఫుల్లీ ప్రొటెక్టెడ్ అండి. నీకు అసలు ఒక్క చినుకు కూడా నీపై పడకుండా అంబ్రెల్లా కాపాడుతుందండి. అదేనండి దేవుడిని మనం ఎప్పుడైతే నమ్ముకున్నామో ఈ ఈ ఈ లోకంలో పడుతున్న ప్రతి ప్రాబ్లమ్స్ అన్నీ నీ మీద పడకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడండి. అందుకే మనిషిని నమ్మకండి, దేవుడిని మాత్రమే నమ్మండి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన దాకా. గాడ్ బ్లెస్ యూ.